ఒక్కడే ఆ ఏలియా ఒక్కడే ప్రార్థన చేశాడు. ఆకాశం తెరవబడింది. లక్షల మంది చూస్తున్నారు, రాజు చూస్తున్నాడు, సైన్యాధిపతులు చూస్తున్నారు, అధిపతులు చూస్తున్నారు. చూస్తూ ఉండగానే పచ్చి మాంసం కాలిపోయింది, కట్టెలు కాలిపోయి, రాళ్ళు కూడా బూడిదైపోయి మొత్తం దహించబడింది. అది చూసిన ప్రజలందరూ యెహోవాయే దేవుడు, ఆయనే నిజమైన దేవుడు, చెబలగట్టు, ఆయన తప్ప వేరొక దేవుడు. ఆమె చెబుదామా? ఆ ఒక్కడు చేసిన పనికి ప్రజలందరూ కూడా దేవుని వైపు తిరిగిపోయారు. నేనంటాను, నువ్వు ఒక్కడు చేసే పనికి అందరూ దేవుని వైపు తిరగాలి. గ్రామం దేవుని వైపు తిరగాలి, నీ కులం దేవుని వైపు తిరగాలి, నీ బంధువులు దేవుని వైపు తిరగాలి, నీ స్నేహితులు దేవుని వైపు తిరగాలి, నీ కుటుంబం, నీ పిల్లలు దేవుని వైపు తిరగాలి. నువ్వు ఒక్కడు చేసే ప్రార్థన ద్వారా, నువ్వు ఒక్కడు చేసే భక్తి ద్వారా, నువ్వు ఒక్కడు చేసే ఆ విజ్ఞాపన ద్వారా. మోషే ఐగుప్తు దేశంలో ఉన్నాడు. ఆ దేశాన్ని దేవుడు ఇశ్రాయేలుకి రాజ్యం ఇవ్వలేదు. పక్కన ఉన్న ఫిలిష్తీయుల దేశాన్ని ఇశ్రాయేలుకి రాజ్యం ఇవ్వలేదు. పక్కన ఉన్నటువంటి మోయాబు దేశాన్ని ఇశ్రాయేలు దేవుడు రాజ్యంగా ఇవ్వలేదు. దేవుడు ఆయన ఎక్కడ తీసుకెళ్ళాడంటే ప్రపంచంలో ఎవరు లేనంత ఎత్తైన పొడుగున్న మనుషుల దగ్గర దేవుడు తీసుకెళ్ళాడు. అంటే ఎవరు చేయించలేని వ్యక్తులు నా ప్రజలు చేయించాలనుకున్నారు. ఎవరి వల్ల కాని కార్యాలు నా ప్రజలు చేయాలనుకున్నారు. 6 100 106 మీ జీవితాలు సమాధికి చేరే వరకు కూడా యేసయ్య మీద నమ్మకాన్ని మీరు కోల్పోకూడదు. మీ గొంతు మీద కత్తెట్టినా, మీ కడుపులో కత్తు దించినా యేసయ్య కోసం నిలబడాలి.